వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. కేసీఆర్ పాలనతో పాటు కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. జనం బాట పేరుతో చేపట్టిన యాత్రలో భాగంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ఆమె గత ప్రభుత్వంలో అమరవీరులకు సరైన న్యాయం జరగలేదన్నారు. అందుకు అమరవీరుల కుటుంబాలను క్షమాపణలు కోరారు. ఇక నిజామాబాద్ లోనూ అదే తీరున హాట్ కామెంట్స్ చేశారు కవిత. తనను కుట్రలు చేసి ఓడించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కొన్ని వర్గాలు మోసం చేశాయన్నారు. కవిత నేరుగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత మళ్లీ జనంలోకి రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? సో ఇప్పుడు 4 నెలల పాటు ఆమె యాత్ర చేపడుతున్నారు జనం బాట పేరుతో. 32 జిల్లాలు కూడా 33 జిల్లాలు కూడా తిరుగుతారు. ఇవాళ నిజామాబాద్ తన మెట్టినింట నుంచి ప్రారంభించారు. పుట్టినింటనేమో బతుకమ్మ చేశారు, మనకు గుర్తుండే ఉంటుంది. సిద్దిపేటలో ఆ రోజు చింతమడకలో బతుకమ్మ ప్రారంభం చేశారు. మెట్టినింట నిజామాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. అయితే ఒకటి 2-3 ఇష్యూస్. ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గరనేమో అమరవీరులకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందన్నారు. నాకు ప్రభుత్వం కంటే ఎక్కువ బీఆర్ఎస్నే టార్గెట్ చేసినట్టు కనబడుతుంది ప్రధానంగా. ఎందుకంటే కేసీఆర్ బొమ్మ కూడా పెట్టా అని చెప్పి అనౌన్స్ చేశారు. చెప్పి 2 విషయాలు ఇవాళ సిగ్నిఫికెంట్గా ఇవాళ యాత్రలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, అమరవీరులకు న్యాయం జరగలేదు. 1200 మంది త్యాగాలు చేస్తే కేవలం 586 మందికి మాత్రమే 10 లక్షల రూపాయలకు ఒక ఉద్యోగం, 10 లక్షల రూపాయలు ఉద్యోగం ఇది మాత్రం ఇచ్చారు. మిగతా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఒకటి. రెండవది, అమరవీరులు కోటీశ్వర్లు కావాలి, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు ఇటువంటి పోస్టులు రావాలి, అది జరగలేదు అని చెప్పి గన్ పార్క్ దగ్గర మాట్లాడారు. ఇప్పుడు విజువల్లో కనబడుతుందేమో నిజామాబాద్లో ఆమె ఇంటి దగ్గర మాట్లాడుతూ 5 నెలల తర్వాత నేను నిజామాబాద్ రావాల్సి వచ్చింది, 5 నెలల కారణంగా జరుగుతున్న పరిణామాల వల్ల రాలేకపోయానని చెప్పి నిజామాబాద్ లో ఎంపీగా నా ఓటమి కుట్రనా కాదా మీరు చెప్పండి అని చెప్పారు. అంటే నిజామాబాద్ నుంచి సమరసింహం వదలడం ఏదైనా రాజకీయ కోణం అంటే నిజామాబాద్ ఎంపీగానే పనిచేశారు కదా, నిజామాబాద్ ఎంపీగానే ఓడిపోయినారు కదా. సో అందుకని నిజామాబాద్ నుంచే స్టార్ట్ చేశారు. సో నా ఓటమి కుట్రనా కాదా నిజామాబాద్ లో మీరు చెప్పండి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని చెప్పారు. సో చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే అప్పుడు 7 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. దాదాపు ఆ ఎమ్మెల్యేల మెజార్టీ అంతా కూడా 3.5-4 లక్షలు మెజార్టీ ఉంది. పార్లమెంట్కి వచ్చేసరికి కవిత ఓడిపోయారు, అరవింద్ గెలిచారు 70,000 మెజార్టీతో. సో సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కుట్ర చేశారన్న ఒక ఆరోపణ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ నిజామాబాద్లో నా కుట్రనా కాదా మీరు చెప్పండి, నా వెనుక కుట్రలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అప్పుడు ఇంటి గుట్టు బయట పెట్టి ఇప్పుడు కుట్ర చేసి నన్ను బయటికి పంపించారు. అంటే నేను నా అంతటి నేనుగా వదలలేదు, పార్టీ నుంచి నన్ను బయటికి పంపించారని చెప్పి ఆమె ఆరోపించారు. సో ఇవాళ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రతి జిల్లాలో దాదాపు 2-3 రోజుల పాటు యాత్ర చేయబోతున్నారు. చేసిన తర్వాత మధ్య మధ్యలో 1-2 డేస్ అట్లా గ్యాప్ ఇస్తూ హైదరాబాద్ వస్తూ మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఫిబ్రవరి వరకు కూడా. ఇప్పుడు రాజకీయ పార్టీ తెలంగాణ జాగృతి కేవలం ఇప్పటివరకు కూడా ఉద్యమ సంస్థగానే ఉంది, ఇంకా రాజకీయ పార్టీ అనేది స్టార్ట్ కాలేదు. బట్ దీనిలో ఎక్కువ టార్గెట్ నాకు మన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్నే ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. అమరవీరులకు న్యాయం జరగలేదంటే ఎవరు? 10 సంవత్సరాల కేసీఆర్ సర్కార్ మీదనే కదా చేసినట్టు. అట్లాగే నిజామాబాద్లో నా ఓటమి కుట్రబన్నారంటే ఎవరు? సొంత పార్టీ వాళ్ళే కదా. సో ఎక్కువ టార్గెట్ అదే చేసినట్టు మనకు కనబడుతుంది. మాట్లాడదాం. మనతో పాటు రమ్యారావు గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కవిత సోదరు కూడా అవుతారు. అదేవిధంగా ఇస్మాయిల్ గారు జాయిన్ అవుతారు తెలంగాణ జాగృతి నుంచి. మాట్లాడదాం రమ్యారావు గారు. సో ఇవాళ చూస్తే కనుక ఇవాళ నుంచి యాత్ర స్టార్ట్ చేశారు మీ సోదరి. ఉంటాయా బెస్ట్ విషెస్, మీ బెస్ట్ విషెస్ అనేది? సోదరికి అయితే ఉంటాయి అనుకోండి. మెట్టినింట బతుకమ్మ, మెట్టినింట ఇప్పుడు యాత్ర జనం బాట. అవును, ఒక సోదరిగా తను కూడా రాజకీయంగా కానివ్వండి ఏ రకంగా అయినా బాగుండాలి అని అనుకుంటాను నేను. కాకపోతే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ప్రజలను పక్కదోవ పట్టించడం అనేది అది రాజకీయ నాయకులుగా కరెక్ట్ కాదు అనేది అది నా అభిప్రాయం. మెయిన్గా ఇప్పుడు మీరు నేను ఈరోజు బిజీగా ఉండి వాచ్ చేయలేదు కవిత ఏం మాట్లాడిందో, ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాను. 10 సంవత్సరాల ప్రభుత్వంలో కుటుంబ వ్యక్తివై ఉండి కూడా
ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాల్లో ఎన్నో వేల రోజుల్లో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన సమస్యలు కనిపించలేదా? అంతర్గత వేదికల మీద మాట్లాడిన అనేది అది ప్రజలకు ఇప్పుడు మరొకసారి వాళ్ళని పక్కదో పట్టించడం తప్ప దాంట్లో నిజాయితీ ఎవరు ఉందని అనుకోరు. మరి ఈరోజు జాగృతి జనం బాట కాదు, జాగృతి బతుకు బాట అనే పేరు పెట్టుకొని ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇది డెఫినెట్ గా జనం కోసం చేస్తున్నది కాదు, ప్రజల కోసం చేస్తున్నట్టయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కూతురుగా నువ్వు ప్రజలకి అల్టిమేట్ గా ఎంతైనా చేసుకోవస్తుండే. అప్పుడు ఈ అమరవీరులు గుర్తు రాలేదా? ఈ అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా? ఈ రోజు మళ్ళా అదే గన్ పార్క్ దగ్గరకు వచ్చి అదే స్తూపం ముందు మళ్ళా అమరుల అయిన కుటుంబాలకు బాధపడే విధంగా, అమరులైన వాళ్ళు ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. డెఫినెట్ గా కవిత వ్యాఖ్యల వల్ల అమరులు తెలంగాణకు రావడానికి కోసం బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మలు డెఫినెట్ గా ఘోషిస్తాయి. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళు, కవితతోటి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అప్పుడు ఉద్యమ సమయంలో గాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ అమరుల కుటుంబాల గురించి ఏ ఒక్క కుటుంబం గురించి ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిన దాఖలా లేదు. 10 సంవత్సరాల్లో ఒక్క రోజు అమరులైన కుటుంబాల గురించి ఆలోచించే సమయం లేకపోయిందా? ఈ రోజు నన్ను ఓడించిండ్రు, నన్ను కుట్ర చేసిండ్రు, నా మీద కుట్ర జరిగింది అని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డగా ఓన్లీ అక్కడున్న ఎమ్మెల్యేలు గెలుస్తారు, వాళ్ళ ముఖ్యమంత్రి కుటుంబాలు కాకపోయినా వాళ్ళు గెలుస్తారు. ముఖ్యమంత్రి బిడ్డగా నువ్వు గెలవలేదు అని అంటే ఓన్లీ ఒక 7 నీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన 7 ఎమ్మెల్యేలకు నిన్ను ఓడించే శక్తి ఉందా? వాళ్ళు గెలిచి నిన్ను ఓడించే శక్తి ఉందా? మరి వాళ్ళు ఇదే కేసీఆర్ బొమ్మ, ఇదే కారు బొమ్మ మీద గెలిచిన వాళ్ళు, అక్కడ 7 అయితే వాళ్ళ సొంత ఇమేజ్ మీద గెలిచిన వాళ్ళు కాదు కదా. పార్టీ సింబల్ కారు కేసీఆర్ మీద గెలిచిన వాళ్ళు గెలిచినప్పుడు నువ్వు సొంత బిడ్డవు, నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు అంటే అక్కడ ప్రజలలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నేను అదే చెప్తున్నా భరత్ గారు, 7 ఎమ్మెల్యేలు ద్రోహం చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? 7 ఎమ్మెల్యేలు చెప్తే మొత్తం నిజామాబాద్ పార్లమెంటరీ ప్రజలందరూ కూడా ఆ 7 ఎమ్మెల్యేల గ్రిప్ లో ఉన్నారా? అక్కడ కవితను కాకపోయినా సారు కారు అనేదన్నా చూస్తారు కదా. అంటే అక్కడ కారు చూడలేదు, సారును చూడలేదు, కవితను చూడలేదు అని అంటే అది ఎవరి వైఫల్యము? ఎవరి మీద ఉన్న వ్యతిరేకత? ఎవరి మీద ఉన్న అసంతృప్తి? అది పిఏల మీద ఉన్న అసంతృప్తి, నీ మీద ఉన్న వ్యతిరేకతన? మళ్ళీ ఈ రోజు మళ్ళొక్కసారి నీ పిఏల వైఫల్యాన్ని, నీ మీద ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునడానికి మళ్ళీ ఒకసారి ఆ 7 ఎమ్మెల్యేలు మళ్ళొక కుటుంబంలో కుట్ర చేసిండ్రు అని అంటే కొంచెం వాస్తవం ఉండొచ్చు. కానీ 7 ఎమ్మెల్యేల వల్లనే నేను ఓడిపోయినానంటే 7 ఎమ్మెల్యేలు చెప్పింది ఏమైనా శిలాశాసనం ఉంటుందా? నన్ను కుట్ర చేసి నా ఓటమి కుట్ర కాదా అని అన్నారు. ఎవరిని అడుగుతున్నావు నీ ఓటమి కుట్ర కాదా అని? ప్రజలను అడుగుతున్నావు, నిజామాబాద్ లో ఉన్న ప్రజల్ని. దానికి ప్రజలేం సమాధానం చెప్తారండి? నీ ఓటమికి ఆ ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. అంటే నీ మీదున్న వ్యతిరేకతకు ప్రజలు ఇచ్చిన తీర్పు కదా. అదే కేసీఆర్ ను అధికారంలో కూర్చోబెట్టిండ్రు ఇదే ప్రజలు. అదే ప్రజలు 7 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారు. మరి నీ వరకు వచ్చేసరికి ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది పునరాలోచించుకోవాలి. దానికి తగిన విధంగా పనిచేయాలి. అంతేగాని ఇప్పుడు 5 నెలల నుంచి రాలేదు, నేను మళ్ళీ ఓడించింది కుట్రలు కాదా అని మళ్ళొక్కసారి రాజకీయ ఉనికి చాటుకోవడానికి కోసం అది కూడా ప్రజల మీదనే నెట్టి ప్రజలనే చెప్పండి అని అనడం అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ప్రజల మీద నెట్టి అనలేదు, ఆమె సొంత పార్టీలో కుట్ర జరిగిందని చెప్పారు. ప్రజల మీద నెట్టడం మీన్స్ ప్రజలు చెప్పండి అంటే ప్రజలు ఏం చెప్పాలి? ప్రజలు ఏం చెప్తారు? అక్కడ ఏమైనా పోల్ పెడతారా లేకుంటే పోస్ట్ కార్డు ద్వారా చెప్పాలా? ప్రజలు ఏం చెప్పాలి? ప్రజలకి ఎట్లా తెలుస్తుందండి? కుటుంబంలో ఇంటర్నల్ గా, ఫ్యామిలీలు ఇంటర్నల్ గా ఏం జరిగినా ప్రజలకు తెలియదు. ఎలక్షన్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా కుమ్మక్కైనాయి. భరత్ గారు, కాంగ్రెస్ డిపాజిట్ రాలే ఎలక్షన్ లో. పార్టీలు ఏం జరిగినా ప్రజలకు తెలియదు. ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? మీడియా ద్వారా సమస్య బయటికి వచ్చినప్పుడు, అసంతృప్తి ద్వారా బయటికి వచ్చినప్పుడు, ఓటు ద్వారా ఎవరిని ఓడించాలి గెలిపించాలనుకున్నప్పుడే ప్రజల ద్వారా తెలుస్తుంది. ప్రజలకు ఇంటర్నల్ గా పార్టీలో జరిగేది ఏం తెలుస్తుంది? ఫ్యామిలీలో జరిగేది ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజల్ని ఇప్పుడు మీరు చెప్పండి అనడం ఏ రకంగా కరెక్ట్? మరి ఇదే ప్రజలకు, నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ నిజామాబాద్ ప్రజలకు నేనేం చేసినా, నేను ఎంతవరకు న్యాయం చేసినా అనేది అది పునరాలోచించుకోవాలి. అంతే తప్ప అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అన్ని రకాలుగా
కన్ను మిన్నుగా అనకుండి ఈ రోజు మన కష్టం వచ్చేసరికి ప్రజల మీద మీరు చెప్పండి అని మళ్ళా ప్రజలలోకి వెళ్ళి మళ్ళా ప్రజలను మళ్ళొక్కసారి పక్క రాష్ట్రంలాగా ఆహార్యంతో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పక్క దారి పట్టించడం అది ఇంతవరకు కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ రోజు మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటూ ఒకసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్కాగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా చేస్తే చేసుకుని ఉండొచ్చు. మా పార్టీని చేసే అవసరం లేదు. మీ పార్టీతోనే కొల్లుడయ్యారని బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి 1,00,000 అంటారండి. దానికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? మాట్లాడడానికి ఎన్నన్నా మాట్లాడవచ్చు. మీ పార్టీ కంటే ఎక్కువ వాళ్ళ పార్టీని టార్గెట్ చేసినట్టుంది. కావచ్చు అండి, అంటే తను లేని పార్టీ కాబట్టి తనకు ఉంటది కదా. జరగలేదు అంటే 10 సంవత్సరాల రూల్లో న్యాయం జరగనట్టే కదా. అది అప్పుడు కనిపించాలి కదా కవితకు. అంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడే అమరులకు అన్యాయం అయిందా? నాకు న్యాయం జరగలేదు, నేను బయటకు వచ్చినా అని చెప్పుకో, అది బాగుంటది. కానీ అమరులకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు చెప్పుకోవడం అది అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు అమరులను మళ్ళొక్కసారి అమరుల కుటుంబాల గురించి కానీ అమరుల గురించి కానీ ఇప్పుడు మాట్లాడడానికి కవితకు నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అమరులైనా అమరుల కుటుంబాలకైనా దేనికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో మేము చేయలేదు అప్పుడు ఉన్నప్పుడు అని ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు ఏదో నోటి మాటలతోటి 4 మాటలు క్షమాపణలు చెప్పడం అనేది సరికాదు. పోని ఇప్పటికైనా కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ పిఏల అక్రమార్జన అంతా మరి ఈ తెలంగాణ అమరులు ఎట్లాగో అమరులైపోయినరు, కనీసం వాళ్ళ కుటుంబాల కన్నా మీ పిఏలు అడ్డగోలుగా దోచుకున్నది. మరి వాళ్ళు సైకిల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 4 కార్లు అయిన వాళ్ళది, మరి వాళ్ళదంతా కూడా తీసేసుకొని ఆ కుటుంబాలకు పంచాలి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే. పిఏలు చాలా చిన్నవాళ్ళు, పిఏల మీద ఎందుకు పడుతున్నారు? నాకేం అవసరం అండి, నేను పిఎల మీద పడడానికి ఏంది? పిఎలతో నాకేం సంబంధం? బయట ఉన్న బీఆర్ఎస్ పార్టీల చర్చ గాని బయట గాని ఎక్కడ గాని జరుగుతున్న చర్చ అదే. పిఏల వల్లనే కవిత ఓటమి చెందింది, స్వయంకృత అపరాధము, చూసుకోలేదు, కరెక్ట్ చేసుకోలేదు కాబట్టి కవిత మీద వ్యతిరేకత, పిఏల మీద వ్యతిరేకతతోటే కవిత ఓటమి పాలు చెందింది. కవిత కోసం స్పెషల్ గా మేనిఫెస్టో ఏం లేదు కదా నిజామాబాద్ లో. టోటల్ మేనిఫెస్టో బీఆర్ఎస్ ది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటది కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ను ఆదరించినప్పుడు నిజామాబాద్ లో కవిత ఒక్కరికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కవితకు? కాబట్టి ఇంకా కూడా నాకు అన్యాయం జరిగింది, నా మీద కుట్రలు చేసిండ్రు, నిజంగా కుట్రలు చేసిండ్రు అని నోటి మాటలు కాకుండా ఆధారాలతోటి చూపించి ప్రజలను ఒప్పించు. కానీ మళ్ళొక్కసారి తెలంగాణ అమరుల కుటుంబాలను వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనుకోవడం అది సరికాదు, అసలుకే సరికాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అమరుల ఆత్మలు ఘోషిస్తాయి. మళ్ళొక్కసారి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. మీరు మన మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అవునండి, 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసింది కాబట్టి మేమంటున్నాం కదా. మేము ఇప్పుడు పాలన మేము చేయబట్టి 2 years అయింది అంతే. అవునండి, మేము చేస్తాము. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని అప్పుల రాష్ట్రంగా అయిన దాన్ని ఇప్పుడు మా చేతిలో ఉంది, సవరించుకుంటే మేము పనిచేస్తున్నాం. డెఫినెట్ గా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా బీఆర్ఎస్ చేసేదాన్ని మేము విమర్శించినాం. డెఫినెట్ గా వాళ్ళు చేయలేదనే అన్నాము. ఇప్పుడు మేమున్నాం కాబట్టి మేము చెయ్యాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కోసం ఇప్పుడు వచ్చి మళ్ళా కాంగ్రెస్ అనడం, కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు కవితపై నిజంగా ఓడిపోవడానికి కుట్రలు జరిగితే మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు? ఈ కుట్ర జరిగింది అని ఇప్పుడు చెప్తుంది కవిత. కుట్ర నిజంగానే జరిగి ఉంటే డెఫినెట్ గా కవిత పట్టుబట్టకపోయేదా? ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళ మీద వేటు వేయకపోయేదా? ఆ పని జరిగేది కదా. మరి ఆ పని జరగలేదు అని అంటే ఇప్పుడు ఏదో ఉనికి కోసం మాట్లాడే మాటలు కాకుండా నిజంగా నాకు కష్టం వచ్చింది అని ప్రజల ముందుకు రావాలి అంతే తప్ప నా మీద కుట్రలు జరిగినాయి, మళ్ళీ నేను అమరుల కోసం ఉన్న అన్యాయాలు జరిగిపోయినాయి అని ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనడం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అనుభవించి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇప్పుడు అన్ని సమస్యలు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అప్పుడు ఏ సమస్య గుర్తుకు రాలేదు, ఇప్పుడు అన్ని సమస్యలు బయటకు వచ్చేస్తున్నాయా? మీరేమంటారు? నిజామాబాద్ ఎట్లా ఓడిపోయారంటారు?
అదే చెప్తున్నానండి, మెయిన్ గా అక్కడ పిఏల వల్ల అసలు ఎమ్మెల్యేలు మొత్తం మంది కోఆపరేట్ చేశారు. 7 ఎమ్మెల్యేలు. నేను అదే మళ్ళీ మీరు కూడా అలాగే మాట్లాడతారు ఏంది భరత్ గారు, ఓన్లీ ఎమ్మెల్యేలు చెప్పింది ఓన్లీ ఎమ్మెల్యేలు చెప్తే ప్రజలందరూ వింటారా? వన్ సైడ్ పని చేయొద్దంటే కేడర్ పని చేయరు, ఎమ్మెల్యేలు చెప్తే అట్లా 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 పాసిబుల్ అవుతుందా అండి? ముఖ్యమంత్రి కూతురు అనేది చూస్తారా ఇక్కడ? ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇస్తారా? ముఖ్యమంత్రి కూతురుకి ఇంపార్టెన్స్ ఉంటుంది. 3.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఆమె 70,000తో ఓడిపోయినారు. మరి ఎట్లా సాధ్యం అది? నేను అదే అంటున్నా భరత్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూతురుకు ఇంపార్టెన్స్ ఉంటుందా, ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఉంటుందా? ప్రజలైనా కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే, కవిత మళ్ళా ఎంపీ గెలిస్తే ఏదో పెద్ద హోదాలనే ఉంటది, మాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు ప్రజలు తప్ప ఎమ్మెల్యేల మాట ఎందుకు వింటారండి? ఎమ్మెల్యేలు కవితను ఓడగొట్టాలనగానే ప్రజలందరూ కవితను ఓడగొట్టాలని కంకణం కట్టుకుంటారా? అనవసరంగా ఇప్పుడు అవి మాట్లాడుకోవడం అనేది అది నిజంగా ఇప్పుడు ఓడిపోయి చాలా సంవత్సరాలు అయినప్పుడు అప్పుడే బయట పెట్టాల్సింది ఉంది కదా. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావో అదే నిజామాబాద్ ప్రజల ముందు, లేకుంటే మీ మీడియా ముందు ప్రజలకు ఇట్లానే బహిరంగ వచ్చి చెప్పాల్సింది ఉండే కదా. ఇప్పుడు నీవు బయటకు వచ్చేసినాక ఇప్పుడు అది మాట్లాడడం అనేది సరికాదు. ఓకే, సో ఒకటి ఇప్పుడు ఇవాళ జనం బాట పేరు మీద 4 నెలల పాటు జనంలో వెళ్తున్నారు. రాజకీయ పార్టీ అయితే స్థాపించలేదు. మోస్ట్లీ ఒక చర్చ జరుగుతుంది, రాజకీయ పార్టీ స్థాపించిన కాంగ్రెస్ కు ఫ్రెండ్లీగానే ఉండొచ్చు అని చెప్పి. చూద్దాం. యూపీఏకు ఫ్రెండ్లీగా ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకం అన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసింది కాబట్టి అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక మిగిలింది రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అవుతుంది భరత్ గారు. బీజేపీకి వెళ్ళదని ఎందుకు అనుకుంటాం? ఏ షరతులు అరెస్ట్ చేస్తే మాత్రమేంది, ఏ షరతులతోటి బెయిల్ వచ్చిందో, ఏ అజ్ఞాత శక్తులు కవిత వెనకాల ఉండి నడిపిస్తున్నాయో చూడాలి కదా మనం. ముందు ఎంతసేపు కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటారు ఏందండి? బీజేపీని ఎందుకు అన్నారు? అరెస్ట్ చేసింది వాళ్ళే, బెయిల్ ఇచ్చింది వాళ్ళే, కాబట్టి ఏదైనా పాసిబుల్ అవుతుంది కదా. రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అవుద్దండి. ఓకే, అంటే ఏదైనా పాసిబుల్ అంటే బీజేపీలో జాయిన్ కావచ్చు, బీజేపీ తోటి అసోసియేట్ అవ్వచ్చు, బీజేపీలో జాయిన్ కావచ్చు, లేకుంటే తన సొంతంగానే వెళ్తుండొచ్చు, లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ కూడా వెళ్తుండొచ్చు. అట్లా కూడా ఎందుకు అనుకోరు? బీఆర్ఎస్ కూడా వెళ్తుండొచ్చు, కాంగ్రెస్ లో జాయిన్ కావచ్చు, లేదా కాంగ్రెస్ తో ఇప్పుడు జాగృతి పెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు, పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా డెఫినెట్ గా. కాంగ్రెస్ లో జాయిన్ కూడా కావచ్చు, నాకు తెలియదు కదండి, నాకంటే ఎక్కువ సోర్స్ బీక్ ఉంటది కదా. అయితే అవుతుండొచ్చు, గతంలోనే ఆ ప్రయత్నాలు జరిగినాయి కదా, అలా కొత్తగా ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? కవిత ఈ ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్. గతంలోనే ఈ ప్రయత్నాలు జరిగాయి అంటారు. ఏం ప్రయత్నాలు జరిగాయి? కవిత కాంగ్రెస్ కు రావడానికి గతంలోనే ప్రయత్నాలు జరిగినాయి కదా. ఓకే, ఆమె చేశారా? మీ పార్టీ వాళ్ళు పిలువమన్నారు? మా పార్టీ ప్రజాపాలన మంచిగా చేసుకోవాలనుకుంటుంది కానీ పక్క పార్టీ వాళ్ళని గుంజుకోవాలని ఏం చూడట్లేదు. అంటే వాళ్ళని ఏమన్నా కిడ్నాప్ చేసినామా, ఏమన్నా చేసినామా? మాకేం అవసరం అండి? ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి వినండి భరత్ గారు, మీరు క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ఏ పార్టీ నాయకులైనా రావచ్చు, కలవచ్చు. అక్కడ బీజేపీ అని లేదు, మజ్లిస్ అని లేదు, ఎంఐఎం లేదు, ఇంకోటి లేదు, ఎవరైనా రావచ్చు. అట్లా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిసిండ్రు. ఆడ మేము గుంజుకున్నది ఏమున్నది, అక్కడ మేము లాక్కున్నది ఏమున్నది? ఓకే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతా క్లియర్ గా. మీరు అన్నారు పార్టీలోకి రావడానికి ప్రయత్నం జరిగిందని. ఎవరు ప్రయత్నం చేశారు? మహేష్ గౌడ్ రమ్మన్నారా, రేవంత్ రెడ్డి రమ్మన్నారా, లేకపోతే కవితనే ప్రయత్నం చేశారా? కాంగ్రెస్ లో ప్రయత్నం చేసుకుంది రావడానికి. ఓకే, ఎందుకు కాంగ్రెస్ రావాలని ఎందుకు ప్రయత్నం చేసింది? అధికారంలో ఎప్పుడు అధికారంతో ఉండాలనుకున్న వాళ్ళు అది ఎక్కడైనా ఆ రకంగానే వెళ్ళిపోతారు. అంటే అధికార పార్టీలోనే ఉండాలని అనుకున్నారు. అంటే సొంత తండ్రి ముఖ్యమంత్రి ఉండి అధికారాన్ని మొత్తం అన్ని రకాలుగా చేసుకున్న వాళ్ళు ఆ అధికారం లేకపోతే ఆ పవర్ ఎంజాయ్మెంట్ లేకుంటే వాళ్ళు ఉండలేరు కదా. సో అందుకని ఏ పార్టీ అయితే ఏదే అధికారంలో ఉన్నా రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా జరగచ్చు కదండి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తుండొచ్చు. సో మరి ప్రయత్నం జరిగితే ఎందుకు వర్కౌట్ కాలేదు? అవ్వలేదు, తను అనుకుంది. మీరు అడ్డుకున్నారు అన్న? నేనెవరనండి అడ్డుకోవడానికి? కాకపోతే తెలంగాణ సోదరు పార్టీలో జాయిన్ అవుతే మీ కాంపిటీషన్ అనుకున్నారు.
ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ డాటర్ ఒక ఆమె 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ సొంత కూతురు వస్తే ప్రాబ్లం అవుతుందని మీరు అనుకున్నారేమో? నేను అనుకోవడం కాదు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు కవితను కాంగ్రెస్ కు తీసుకునే అవసరం ఏముందని ప్రజలు అనుకుంటారు. మా కార్యకర్తలు అయితే అల్టిమేట్ గా ఏ బీఆర్ఎస్ మీద అయితే 10 సంవత్సరాలు మేము పోరాటం చేసి కష్టపడ్డాం, నష్టపడ్డాం, అన్ని విధాలుగా ఈ ఇబ్బందులలో ఉన్నాం. మళ్ళీ ఇదే కవిత మా పార్టీలోకి రావడం ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ వరకు కూడా బీఆర్ఎస్ కంటే జాగృతి వాళ్ళు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పెట్టిండ్రు కాంగ్రెస్ క్యాడర్ ని. అవన్నీ కూడా కాంగ్రెస్ క్యాడర్ మర్చిపోతారా? ఏ రకంగా గతంలో జాగృతిలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ రండని పిలుపునిచ్చారు కవిత గారు. ఇస్తారండి. ఇప్పుడు మరి ఉండాలి కదా, ఒక సైన్యం కనిపించాలి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ రండి అని. కవిత ఈ యాత్ర ద్వారా తన రాజకీయ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారనుకోవచ్చు. ప్రజలు తన ఇమేజ్ ఇప్పుడు అదే చెప్పాను కదా, జనం బాట కాదు, ఇది జాగృతి బతుకు బాట. జాగృతి బతుకు బాట అని పెట్టుకుంటే చాలా బాగుండేది, మంచిగా క్యాప్షన్ బాగా సూట్ అయ్యేది. వాస్తవంగా కూడా ఇది కవిత ఓన్ ఐడెంటిటీ కోసం, ఉనికి కోసం, మళ్ళీ ప్రజలలో ఈ సోషల్ సామాజిక తెలంగాణ అని అనుకుంటూ మళ్ళీ గతంలో 10 సంవత్సరాల జరగని వాటిని అన్నిటిని కూడా వాళ్ళు తప్పే చేసిండ్రు, ఇప్పుడు అవి జరగాలి అని మాట్లాడితే ఇదే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. 10 సంవత్సరాలు కవిత పాకిస్తాన్ లేదు కదా, ఇండియాలోనే ఉంది, ప్రభుత్వంలోనే ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఒక్క రోజు పల్లెత్తు మాట మాట్లాడండి. ఇప్పుడు వచ్చి మాట్లాడతానంటే ఏ బీసీలు రిసీవ్ చేసుకుంటారు, ఏ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? అంటే కవిత చేసే ఈ యాత్ర జాగృతి బతుకుబాటు అంటారు మీరు? డెఫినెట్ గా ఇప్పుడు ప్రజలకు దేనికోసము, ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుతున్నా అంటే సరిపోదు కదా. ఒక్క అర నిమిషమైనా అమరుల గురించి 10 సంవత్సరాలలో ఆలోచించినవా? ఏదన్నా వాళ్ళ గురించి ఏదన్నా ఒకరికి ఉద్యోగం కానీ, లేకుంటే వాళ్ళకి ఏమన్నా ఇంకా ఎలాంటి నీడ్స్ అయినా నువ్వు సమకూర్చగలిగినవా? ఎంతసేపు పిఏలు మీరు తప్ప. నిజంగా నేను ఒకటే ఇక్కడ నుంచి సూటిగా అడుగుతున్నాను, 10 సంవత్సరాలకు ముందు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే అమరుల స్తూపం సాక్షిగా కవిత తన ఆస్తులు చెప్పగలుగుద్దా నిజాయితీగా? ఒకసారి మనతో పాటు ఇస్మాయిల్ గారు జాయిన్ అయ్యారు తెలంగాణ జాగృతి నుంచి. ఇస్మాయిల్ గారు గుడ్ ఈవినింగ్. 2 కామెంట్స్ ఇవ్వాలి. ఒకటి, అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయలేకపోయాం. ఓకే. రెండవది, నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా కాదా మీరే చెప్పండి అని చెప్పారు. సో నాకు టార్గెట్ బీఆర్ఎస్ కనిపిస్తుంది కాంగ్రెస్ కంటే ఎక్కువ. ఓకే, ఏమంటారు? బీఆర్ఎస్ టార్గెట్ చేసేందుకేనా యాత్ర? భరత్ గారు, మొత్తంగా ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కవితక్కకు ప్రజల నుంచి, ఈ తెలంగాణ ప్రాంతంలో గతంలో ఉద్యమించి త్యాగాలకు సిద్ధమైనటువంటి ఉద్యమకారుల నుంచి, మరీ ముఖ్యంగా అమరవీరుల కుటుంబం నుంచి, అన్నిటికీ మించి దగాబడినటువంటి ఈ తెలంగాణ బిడ్డల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉన్నది. ఇవాళ విజయవంతంగా నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో జనంబాట విజయవంతమైంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది. ఒకటి. రెండవది, అక్క ఈ రోజు మాట్లాడిన సందర్భం లోపల అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడింది ఒక చారిత్రకమైనటువంటి సందర్భం ఇది. ఇవాళ మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతం కోసం పునరంకితం కావడం కోసం, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఇక్కడ జరిగినటువంటి అవినీతి అనుకుందామా, లేదంటే గతంలో ఇచ్చిన హామీలు విస్మరించినటువంటి ప్రభుత్వాలు అనుకుందామా, వాళ్ళ విధానాలు ఎండగట్టడం కోసం మళ్ళీ ఒకసారి పునరంకితమై ఈ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా మరో రాజకీయ శక్తిగా అనుకుందామా, లేదంటే ప్రజా సమూహంగా ఒక బలమైనటువంటి రావడం కోసం ఇవాళ ఒక ప్రయత్నం జరిగింది. ఇవాళ కవితక్క గారు గొప్పగా మాట్లాడినారు అమరవీర స్తూపం దగ్గర. ఎస్, ఒక మాట్లాడడానికి కూడా కొన్ని ధైర్యం ఉండాలి రాజకీయ నాయకులకు. చాలా మందికి తక్కువ ఉంటుంది, చాలా మంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక నికార్సైనటువంటి ప్రజానాయకురాలుగా, నిబద్ధత కలిగినటువంటి ఒక ప్రజానాయకురాలుగా
ఈ ప్రాంతంలో ఎప్పుడు ఉండాలండి నికార్స్ నిబద్ధత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండాలి, ఇప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు కాదు. ఇస్మాయిల్ గారు రమ్యారావు గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ముందెందుకు మాట్లాడలేదు ప్రభుత్వంలో అధికారంలో? ఇస్మాయిల్ గారు నమస్కారం. మీ అక్క నికార్సు నిజాయితీ నిబద్ధత అనేది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కూతురు ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇదే అమరవీరుల గురించి అప్పుడు మాట్లాడితే ప్రతి ఒక్కరం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, తెలంగాణను అభిమానించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న వాళ్ళైనా గాని హర్షించే వాళ్ళు. మీరు నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ అని మాట్లాడకండి దయచేసి. మళ్ళొక్కసారి అట్లా ఇప్పుడు మీరు ఒక్క మాట ఇస్మాయిల్ గారు ఒక్క మాట, ఇప్పుడు మీరు ఒకటి మాత్రం వాస్తవం మాట్లాడారు ఇస్మాయిల్ గారు. రాజకీయ శక్తిగా అన్నారు, డెఫినెట్లీ రాజకీయం కోసం తప్ప అమరుల కుటుంబాల కోసం కాదు. మీరు ఒక్క మాట మాత్రమే కరెక్ట్ మాట్లాడారు, రాజకీయ శక్తిగా అన్నారు. ఎగ్జాక్ట్లీ దానికోసమే, రాజకీయంగా ఎదగడం కోసమే ఈ రోజు ఇదంతా జరుగుతా ఉంది, అంతే తప్ప అమరుల కుటుంబాలని మళ్ళా అమరులను పక్కకు పెట్టండి. మీరు అమరులను తీసుకోవడానికి లేనే లేదు. ఆ అమరుల ఆత్మలు గొల్లున ఘోషిస్తాయి. అమరుల కుటుంబాల గురించి ఏం చేసేటండి 10 సంవత్సరాలలో? ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు అమరుల గురించి మాట్లాడే అర్హత లేదు. అమరులు తప్ప మీరు ఇంకా వేరే కాజ్ తీసుకోండి. మీరు అమరుల గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్హత లేదు. అమరుల గురించి మాట్లాడడానికి మీరు అమరులకు 10 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు. ఇదే గన్ పార్క్ ఎన్నిసార్లు వచ్చి అమరులకు నివాళులు అర్పించింది మీ అక్క. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇస్మాయిల్ గారు? ఉద్యమ నాయకురాలు, ఉద్యమ నాయకురాలేనండి, కాదని ఎవరంటలేరు. ప్రతి ఒక్కరు ఉద్యమంలో డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ప్రజలందరూ ఉద్యమానికి సహకరించిన వాళ్ళే. ఒక్క మీ జాగృతి వాళ్ళు కాదు, ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. పెద్ద చిన్న అందరు పాల్గొన్న వాళ్ళే. అందరికీ ఉద్యమంలో మమైకమైనారు, ఎక్కువ తక్కువ అంతే. కానీ మళ్ళొక్కసారి మీరు అమరులను తీసుకోవద్దు. అమరుల ఆత్మలను ఎట్లాగూ అమరులు వాళ్ళు లేరు ఈ లోకంలో, ఎట్లయినా వాళ్ళని ఆడుకుంటాం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇస్మాయిల్ గారు. మీరు వేరే చెప్పుకోండి, మా అక్కకు అన్యాయం జరిగిందని చెప్పుకోండి, బాగుంటది. కానీ అమరులకు అన్యాయం అయింది, అధికారంలో ఉన్నప్పుడు అమరులకు అన్యాయం కనపలేదా? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ప్రజలకు అన్యాయం జరుగుతా ఉన్నది. అది ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, ఎప్పుడు జరిగింది? అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కాదు మాట్లాడేది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది, మేమేం అన్యాయాలు చేయట్లేదు. అన్యాయం జరిగినంతా కూడా 10 సంవత్సరాల కాలంలోనే జరిగింది. అప్పుడు గద్దెనెక్కి ఉన్నప్పుడు కనపడలేదా? ఇస్మాయిల్ గారు ఒక్కసారి మీరు ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీని వాడుకుంటే బాగుండదు ఇస్మాయిల్ గారు. మీ అక్క గొప్పదే కావచ్చు, మీ అక్క ఉద్యమకారులే కావచ్చు, ఓకే, 100 కాదు ఎంత శాతం అని అనుకోండి. కానీ మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని అనడానికి లేదు. అమరుల గురించి మీరు మాట్లాడద్దు, అమరుల గురించి మాట్లాడే అర్హత మీరు లేదు. ఇదే విద్యార్థుల గురించి, అమరులైన విద్యార్థుల గురించి, ఉన్న విద్యార్థుల గురించి మా ఎన్ఎస్యుఐ విద్యార్థులు పోరాటం చేసిండ్రు తప్ప మీ జాగృతి వాళ్ళు ఎక్కడ పోరాటం చేసిండ్రండి? ఎన్ఎస్సీ వాళ్ళని తరిమి కొట్టిండ్రండి. మీరు అమరుల గురించి మాట్లాడేది మీకు చిత్తశుద్ధి ఉంది అమరుల మీద? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు వచ్చి మీ రాజకీయం కోసం, మీ రాజకీయ శక్తులుగా అవతరించడానికి కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ మాట తీస్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మళ్ళొకసారి మాట్లాడుతున్నారు మీరు. చెమట చిందిస్తే తెలుస్తుంది, రక్తం చిందిస్తే తెలుస్తుంది. రక్తం చిందించి చెమటను చిందించి ఈ తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి ఉద్యమం నడిపిండండి. మీరేమో చెమట రక్తం చిందించాలి అంటే ఇది మీ నినాదమా? ఇది మీ జాగృతి నినాదమా? చెమట రక్తం చిందించాలనేది మీ నినాదమా అండి? చెమట రక్తం చిందించాలనేది మీ నినాదమా? చెమట రక్తం చిందించాలంటే ప్రయత్నం చేసినాం. ఉద్యమంలో చెమట వచ్చిండ్రు, ఓకే. రక్తం చిందించడం దేనికోసం? రక్తం ఎందుకు చిందిస్తారు మీరు? దేనికోసం అంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణను రక్తం చిందిపిస్తామని మాట్లాడుతున్నారు. అంటే మీరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలనా, లేకుంటే ఎవరి భావోద్వేగాలు మీరు రెచ్చగొడుతున్నారు చెప్పండి ఇస్మాయిల్ గారు. అమరులైన ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం 10 సంవత్సరాలలో మీరు చేసింది ఏంటి? మీ ప్రయత్నం ఏంటి? మీ చిత్తశుద్ధి ఏంటి? మళ్ళీ మీరు మీ రాజకీయ కోసం మళ్ళీ ఈ రోజు అమరుల మాట్లాడుతున్నారంటే అమరులకు చేసిందేంటి? మీరు ఈ రోజు అమరుల స్థూపం దగ్గర ఏదన్నా ఒకటి అమరుల కుటుంబాలకు మేము ఇది చేస్తున్నామని డిక్లరేషన్ ఇస్తే బాగుండేది. ఏదో నోటి మాటగా క్షమాపణ చెప్తున్నాను కరెక్ట్ కాదు. నన్ను మాట్లాడియాలి ఇస్మాయిల్ గారు, మాట్లాడియాలి. అమరుల సాక్షిగా ఏదన్నా అమరులకు మేము ఇది చేస్తున్నాము అని మీరు చేయాల్సింది ఉంటే కదా. ఏది స్టూడియోలో కూర్చుంటే
ఇంట్లో కూర్చుంటే ఉద్యమాలు జరగవండి. ప్రజల మధ్య నుండి మనం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరింట్లో కూర్చున్నారు? ఇంట్లో కూర్చుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజల మధ్య చెప్తా ఉన్నా. ఈ రోజు నిజంగా మీ చిత్తశుద్ధి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు అమరులకు నివాళులు అర్పించిన దగ్గర అమరుల కోసం మీరు ఏదన్నా డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఉండే, చేయాల్సిందే. నోటి మాటలు కాదు, మీరు చేసి చూపించాల్సింది ఉండే. అప్పుడు ప్రభుత్వంలో ఉండి చూపలేదు, ఇప్పుడు చూపలేదు. మళ్ళీ ఇంట్లో ఉండే ఉద్యమాలను ఎవరు నవమానిస్తున్నారు? మీరు ఎవరు నవమానిస్తున్నారండి? ఇంట్లో ఉద్యమం సహకరించిన వాళ్ళు కాదా? చాలా మీరు మీ మాటలను వెనక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్మాయిల్ గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇస్మాయిల్ గారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేయలేదా? తెలంగాణ రావాలనుకోలేదా? వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నట్టు కాదా? ఎంతమంది ఉద్యమానికి సహకరించారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు ఇస్మాయిల్ గారు? ఈ రోజు ఎవరు కాదని మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇస్మాయిల్ గారు చెప్తున్నా, మిమ్మల్ని ఒక సోదరుగా నేను గౌరవిస్తా, కానీ మీరు ఒక జాగ్రత్త లీడర్ గా ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. అనే మాటను మీరు ఉపసంహరించుకోవాలి. ఫస్ట్ మీరు ఇంట్లో కూర్చుంటున్నారు అనే మాటను ఉపసంహరించుకోండి. ఫస్ట్ అది ఉపసంహరించుకోకుండా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం కుదరదు. మీరు చేసింది ఏం లేదండి. మీ జాగృతి కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏమీ చేయలేదు. మీ పిఏలు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏం చేసిండ్రండి? మీరు ఏం చేసిండ్రు చెప్పండి? 1200 అమరులకు మీరు చేసింది ఏముంది? కనీసం 12 డజన్ మంది కన్నా చేసిండ్రు. 1200 ఏం చేసిండ్రు చెప్పండి? మీరు చేసింది చెప్పండి. తీసుకోండి కాదు అన్న, మీరు సీనియర్ జర్నలిస్ట్. ఇస్మాయిల్ గారు ఒక్క నిమిషం, మీరు ఇద్దరు అరుచుకుంటే ఎవరికి అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉద్యమాలు చేస్తే కాదు అని ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం రామారావు గారు కూల్ 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 నాకు అర్థం కాదు. అంటే తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరుస్తున్నారా మీరు? తెలంగాణ ప్రజలతోటి కంట్రోల్ కావట్లేదు. ఇద్దరు ఒక్క నిమిషం రామారావు గారు ఇస్మాయిల్ గారు ఒక్క నిమిషం, మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. ఇప్పుడు ఆమె ఏమో అబ్జెక్ట్ చేస్తారంటే మీరు ఇంట్లో కూర్చోండి. ఒక్క నిమిషం ఇస్మాయిల్ గారు ఒక్క నిమిషం. నేను అప్పటి నుంచి ఎంత మాట్లాడినా మీరు ఇద్దరు ఆగట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా రామారావు గారు, ఇస్మాయిల్ గారు మాట్లాడిన తర్వాత మీరు జవాబు ఇద్దరు. కానీ ఆమె ఏ విషయంతో అట్టయ్యారంటే మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు అనేసరికి అట్టయ్యారని ఆమె చెప్తున్నారు. అప్పుడు మాత్రమే అనట్లేదండి. ఓకే, మళ్ళీ చెప్తా ఉన్నా. అక్క మిమ్మల్ని మాత్రమే కాదు విమర్శించేటప్పుడు మాట్లాడడం అందరికి హక్కు ఉంటుంది. కానీ కూర్చొని మాట్లాడడం వేరు, ప్రజల్లోకి వెళ్ళడం వేరు అని చెప్తా ఉన్నా. ప్రజలకు వెళ్తే బాధలు తెలుస్తాయని చెప్తా ఉన్నా. ప్రజలు ఇక్కడ రావాలి మా దగ్గరికి, మేము ఆశగా ఉన్నాం. మా సమస్య పరిష్కరించడం కోసం పలా నాయకులు రావాలని ఆశగా చూస్తా ఉన్నారు. ఆ నమ్ముకున్న ప్రజల దగ్గరికి నాయకురాలు వెళ్ళడం తప్ప, ఆ ప్రజల ఆలోచనల మేరకు పనిచేయడం తప్ప, ఇవాళ ఆ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని చేయడం తప్ప, ఒక వాగ్దానం చేయడం తప్ప, తప్పులు జరుగుతాయి. వదిలిపెట్టే సమస్య లేదు. ఇంట్లో కూర్చుంది ఎవరు? ఇంట్లో కూర్చోవడం ఏంటి చెప్పండి? ఇంట్లో కూర్చోవడం ఏంటి? మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట చెప్పండి. మీరు ఇంట్లో కూర్చోవడం ఎవరు కూడా విమర్శలు చేసేవాళ్ళు ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే, ప్రజల్లో ఉండి మాట్లాడితే నేను స్వీకరిస్తానని చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు విమర్శలు చేస్తున్నారు, ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారా? ఇస్మాయిల్ గారు ప్రజలే విమర్శలు చేస్తారు, రాజకీయ నాయకులు కాదు. ప్రజలు కూడా రాజకీయ నాయకులు విమర్శలు చేస్తారు. బ్రదర్, మీరు కూల్ గా ఆలోచించండి, కూల్ గా వినండి. ఇస్మాయిల్ గారు కూల్ గా వినండి. రాజకీయ నాయకుల మీద ప్రజలు విమర్శలు చేస్తారు. ప్రజలందరూ విమర్శించడానికి బయటకు వచ్చి రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ రారు. విమర్శ చేసేదే ప్రజలు, మనకు ఓట్లు వేసేదే ప్రజలు. మరి ఇంట్లో కూర్చొని మీరు ఏ ప్రజలను అవమానిస్తున్నారు? అంటే అవసరం ఉందా లేకున్నా అధికారం కోసం రోడ్ల మీదకి వస్తేనే ఉద్యమం చేసినట్టు పని చేసినట్టు ఏం మాట్లాడుతున్నారు? ఇస్మాయిల్ గారు చాలా తప్పు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు.
మీరు ఓకే, ఓకే. మీ సరే, వేరే టాపిక్ కోసము, మీ రాజకీయ శక్తులుగా అవతరించడానికి కోసం, లేకుంటే మీ అక్కక న్యాయం జరగాలనో అన్యాయం జరిగిందనో మాట్లాడుకోండి, పర్వాలేదు. కానీ వేరే వాళ్ళను మీరు అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంట్లో కూర్చోవడము, బయటికి రావాలనడం కరెక్ట్ కాదు. ప్రజలే విమర్శలు చేస్తారు రాజకీయ నాయకుల మీద. మీకు మీరు ఒక అవగాహనకు రండి. ప్రజలు విమర్శలు చేస్తారు రాజకీయ నాయకుల మీద. ఇంట్లో కూర్చొని అని మాట్లాడద్దు. రాజకీయ నాయకుల లక్షణం కాదు. రాజకీయ నాయకుల లక్షణం కాదు. ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మాట్లాడితే మనకు పొరపాట్లు జరుగుతాయి. పొరపాటును హుందాగా ఒప్పుకోవాలి. కానీ ఇంకా నన్ను కాదండి, ఎవరిని అనద్దు. ఎందుకంటారండి? ఎందుకంటారు? ఇంట్లో కూర్చోవడం అంటే ఏంటండి? మరి ఈ ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఓట్లేస్తేనే కదండి ఎవరైనా రాజకీయ నాయకులు. ఏం మాట్లాడుతున్నారు? ఇస్మాయిల్ గారిని అడుగుదాం. ఇప్పుడు టార్గెట్ ఇవాళ ఫస్ట్ డే నాకు టార్గెట్ ఎక్కువ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ చేసినట్టు అనిపిస్తుంది. మొత్తం యాత్రలో ఇదే విధంగా ఉంటుందా? అమరవీరుల కుటుంబాలు ఆదుకోలేదు. ఒకటి నిజం, ఈ రాష్ట్రం తీసుకొస్తామని నాయకత్వం వహించి రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల అధికారం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అది నిజం. ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చకుండా ఉన్న మాట నిజం. ఆ నెరవేర్చని అంశాల పట్ల మళ్ళీ పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయాలనుకుని ఉద్యమ రూపం తీసుకోవడం నిజం. ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని హామీ ఇచ్చి విస్మరించిన మాట నిజం. కాబట్టి వాళ్ళని నిందిస్తాం. 10 ఏళ్లు విస్మరించిన వాళ్ళని నిందిస్తాం. తప్పకుండా మా టార్గెట్ ప్రజా సమస్యలు పరిష్కరించని వాళ్ళే, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు, ప్రజల ఆశల్ని తుంగలో తొక్కిన వాళ్ళు మాకు టార్గెట్ అట. 10 సంవత్సరాలు కనిపించలేదు. 10 సంవత్సరాలు మీకు కనిపించలేదా ఇస్మాయిల్ గారు అధికారంలో ఉన్నప్పుడు? నేను పదే చెప్తున్నా, 10 ఏళ్లు పరిపాలించి పరిష్కారం చేయని వాడు కూడా మాకు టార్గెట్ అంటున్నా. నేను ఒకటి కాదు, 2 కాదు, 10 సంవత్సరాల వరకు వేచి చూసి అధికారం పోయినాక మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళొక్కసారి అధికారంలో ఉంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళ మీరు? ఉండకపోవడం కాదని డెఫినెట్ గా ఇప్పుడు మీరు అధికార యావత్సం మీరే అన్నారు కదా ఇందాక, రాజకీయ శక్తిగా అవతరించడానికి కోసం మీరే అన్నారు. మీ మాటలు మీరే చూసుకోండి. మీరే అన్నారు ఇందాక, రాజకీయ శక్తిగా అవతరించడానికని మీరే చెప్పారండి ఇందాక. ప్రజలు కోరుకుంటే అవతరిస్తాం. ప్రజల దగ్గరికి వచ్చింది అందుకు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ శక్తిగా అవతరిస్తాం. ఎవరైనా అవుతారు. మీరు ఇంట్లో కూర్చున్న వాళ్ళని అవమానిస్తే ఇంట్లో కూర్చున్న వాళ్ళు అవతరించడని కాదు, అవసరం ఉన్న కాదు. ఇస్మాయిల్ గారు మనం ఒకటే, నిజంగా ప్రజలకు న్యాయం చెయ్యాలి, గతంలో జరగాలి అన్నప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిఖార్సుగా ప్రజల తరఫున ఉండాలి. కేవలం మన ఒక కుర్చీ కోసం, మన పదవి కోసం, మన అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టొద్దు అనేది నేను చెప్తున్నా. కొంచెం మీ జాగృతి వాళ్ళు జాగ్రత్తగా, మరి మీ బతుకుబాటగా చేసుకుంటున్న దీన్ని ఇంకొకలను అవమానపరిచే విధంగా మాత్రం చేయకండి. ప్రజలు ఎవరు బతుకుబాటగా రాజకీయాలు ఎంచుకున్నారనేది ప్రజలు గుర్తిస్తారక్క. ఎవరు రాజకీయాల్ని బతుకుబాటగా ఎంచుకున్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ నిజంగా ఎవరైనా అట్లాంటి ఆలోచనతో ఉండి అట్లా ప్రయత్నం చేస్తే, కానీ మేము ప్రజల వైపు నిలబడి ఉన్నాం, ప్రజల ఆకాంక్షలు మేము నడవాలనుకుంటున్నాం. తప్పకుండా సాధ్యం కాలేదు. ఇప్పుడు మీరు ప్రజలకి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మామూలు ఎంపీ కాదు, మామూలు ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రి కూతురు. అప్పుడే న్యాయం చేయలేదు. ఇప్పుడు ఏ రకంగా న్యాయం చేస్తామని అంటున్నారు చెప్పండి? మీరు ఏ రకంగా ప్రజలను నమ్మిస్తారు? మీరు చెప్పండి, ఏ రకంగా నమ్మిస్తారు చెప్పండి? ఎన్నిసార్లు అడుగుతారు అని అంటే సమస్య ఉన్నప్పుడు అడుగుతారు కదా, అడుగుతారు కదా. ఓపిక ఉండాలి కదా. 100 సార్లు అడిగినా మన ఎన్నిసార్లు అడుగుతారు? ఇస్మాయిల్ గారు ఒక్క నిమిషం. ఇస్మాయిల్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి, నిజామాబాద్ లో నా మీద కుట్ర జరిగిందా లేదా మీరు చెప్పండి అని ప్రజలను అడిగారు. సో ఏంది యాక్చువల్ గా కుట్ర ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీరు లెటర్ విడుదలైనప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నామండి. లెటర్ ఎప్పుడైతే అక్కకు తెలియకుండా దాన్ని బయట పెట్టారో, అంతకుముందు జరిగిన కుట్రలు ఎట్లయితే చేసినారో వాటి పరంపర ఎట్లా కొనసాగుతుందో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేసినాం. ఈ రోజు తన అత్తగారి ఊరు, ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, తర్వాత ఇక్కడి నుంచి ఆమెకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన ప్రాంతం, తప్పకుండా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాల్సిన ప్రయత్నం ఉంది, చేసినాం. 100% ఇక్కడ కుట్రలు జరిగిన కారణంగానే కవితక్క ఓడిపోయినారు. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ గెలిచి ఒక ఎంపీ ఎట్లా ఓడిపోతారండి? ఎట్లా ఓడిపోతారు? మనం కనీసం మనం ఆలోచించలేమా? 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వెనక ఉండి నడిపించిన వాళ్ళు, కుట్రలు చేసిన వాళ్ళు, కుట్రల కేంద్రంగా బాధ్యత మా మీద ఉంటుంది. తప్పకుండా ప్రజలకు తెలియజేస్తాం.
ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల ముందు జరిగినటువంటి గతాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలు చెప్పలేని పరిస్థితి ఉండే ఇవాళ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాయడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఖచ్చితంగా వాస్తవాలు ఇవాళ ప్రజల ముందు పెట్టాలనుకున్నాం, పెట్టే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ నుంచి మనతో పాటు సుమిత్రానంద్ తడోబా గారు జాయిన్ అయ్యారు. సుమిత్రానంద్ గారు, ఇవాళ రెండు బాణాలు, రెండు నాకు మేజర్ పంచులు మీకే తగిలే. ఒకటి అమరవీరులకు న్యాయం జరగలేదు, రెండోది నిజామాబాద్ లో కుట్ర బన్నారు. నా ఓటమికి కుట్రనా కాదా మీరు చెప్పండి అని ప్రజల్ని అడిగారు. అక్కడ ఆ బాల్కనీ చూస్తే చాలా మంది ప్రజలు వచ్చారు. నిజామాబాద్ నుంచి నన్ను దూరం చేసింది ప్రయత్నం చేసింది సొంత ఇంట్లో చెప్పండి. మీ ద్వారా వేలాది మంది కదిలి వచ్చారు, వేలాది మంది వచ్చారు. అదే నిజామాబాద్ బాల్కనీ నుంచి చాలా మంది ప్రజలు ఉద్దేశించి వచ్చినప్పుడు ఆమె చేసింది ఏంటంటే నిజామాబాద్ లో కుట్రనా కాదా, నన్ను కుట్ర చేసి బయటికి పంపించారు అంటారు. మీరు కూడా మన దగ్గరనే ఉన్న రౌండ్ టేబుల్ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు బీసీ. అవును, కవిత గారితో నేను 2008లో జాగృతిలో నేను కూడా జాయిన్ అయ్యి వెంట ఉండి పని చేసిన నేను నాయకత్వం. ఇంకొక పిలుపు ఇచ్చారు, గతంలో జాగృతిలో పనిచేసిన వాళ్ళు రండి ఈసారి మళ్ళీ పనిచేయండి, ఏమైనా ఉంటే ఏమన్నా మీకు కూడా ఆ పిలుపు వర్తిస్తుంది. లేదండి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సాధించగలిగింది. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ గారి పాలనతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమైంది. ఇవాళ దేశానికే ఒక రోల్ మోడల్ గా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. ఇంట్లో వాళ్ళే హ్యాపీగా లేరు మరి. సరే మీరు దేశానికే రోల్ మోడల్ అంటారు కానీ ఇంట్లో సొంత కూతురే రోల్ మోడల్ కాదండి. సామాజిక తెలంగాణ రాలేదు, కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చిందని ఆమె కామెంట్ చేశారు. అమరవీరులకు న్యాయం జరగలేదు అన్నారు. సామాజిక తెలంగాణ ఏ రకంగా సాధ్యమైందో నేను చెప్తానండి. సామాజిక తెలంగాణ ఏ రకంగా సాధ్యమైంది, తాను ఎందుకు అట్లా అన్నారో నాకైతే తెలియదండి. గతంలో బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనారిటీలు గాని ఏ స్థానంలో ఉన్నారో, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గాని, చిన్న చితక చిరుద్యోగులు గాని, వాళ్ళ వేతనాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, కేసీఆర్ గారి పాలనలో దశాబ్ద కాలపు పాలనలో 3 వేతనాలు పెంచుకొని ఎట్లయితే అంగన్వాడీలు, ఆశాలు, ఇంకా విద్యా వాలంటీర్లు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా హోంగార్డుల జీతము 9,000 నుంచి 27,000 చేసిండ్రండి. అట్లా ఆ రకంగా వేతనాలు ఒక్కటే కాదు, ఇంకా ముదిరాజులకు చెరువుల మరమ్మతుతోని, చేపల పెంపకంతోని వాళ్లకు చేసి, అలాగే గొర్రెలు, బర్రెలు, చేపలు ఇవన్నీ కాదు, సామాజిక తెలంగాణ కాదు అని అన్నారు. ఎట్లా ఏ రకంగా కాదంటారు? రాజకీయ అవకాశాల కోసం ఈ రోజు పోరాడతలేరా? ఆర్థికంగా ఎదగడానికి ముందైతే ఆర్థిక తోడ్పాటు అందుతే వ్యవసాయం దాదాపుగా 50% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడి చెరువుల పూడిక తీసి, అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి, అలాగే రైతు బంధు ఇచ్చి, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చి, ఎన్ని రకాలుగా ఆయన వ్యవసాయాన్ని దేశానికి అన్నం పెట్టే విధంగా తీర్చిదిద్దిండ్రు కదా. మరి తలసరి ఆదాయంలో మనం అగ్రగామిలో. రెండు ఆరోపణలు రెస్పాండ్ కానీ నిజామాబాద్ లో ఎందుకు ఓడిచ్చారు? మీది కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కదా. నిజామాబాద్ లో ఎందుకు ఓడిచ్చారు? సొంత బిడ్డ వ్యక్తిగతమైన ఇమేజ్ కారణం కాదంటారా? వ్యక్తిగతంగా తానెందుకు, ఎవరో ఓడిస్తే ఓడిపోయే స్థితిలో తానెందుకు ఉండాలి? ఎవరో ఓడిస్తే ఓడిపోయే స్థితిలో తానెందుకు ఉండాలి? 7 ఎమ్మెల్యేలు పనిచేయలేదు, కుట్ర పన్నారు. ఎవరో నేను అనేదేంది, పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చగలిగి ప్రజలకు చేరువగా ఉంటే, మరి ఉద్యమకారులకు చేరువగా ఉంటే, మరి సామాజిక తెలంగాణని ఇప్పుడు అంటున్నారు. ఆ సమాజాలతోని ఏదైతే బడుగులు వాళ్ళందరికీ అందుబాటులో ఉంటే తాను ఎందుకు గెలవకపోయేవారు? ఇస్మాయిల్ గారు మీరే జవాబు చెప్పాలి. సుమిత్ర అక్క చెప్పిన దానికి చాలా క్లియర్ గా, అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో లేరని ఇంటికి పంపించినారని ఒప్పుకుంటున్నారు స్వచ్ఛందంగా, అంతే కదా. కానీ నిజామాబాద్ లో అట్లా కాదండి. కేసీఆర్ గారు చెప్పిన తర్వాత కవితక్క ఇక్కడ ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను బాధ్యత తీసుకొని గెలిపించింది. ఇప్పుడు ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కానీ గుండె మీద చేసుకొని చెప్పమనండి, కవితక్క లేకుండా వాళ్ళు గెలిచారని. కానీ కవితక్క ద్రోహం చేశారా లేదా కూడా చెప్పమనండి. ద్రోహం చేశారా లేదా, ఆ కుట్రలో భాగస్వాములు అయ్యారా కాదా, అది నిజమా కాదా, లేదా?
అది తేలిందా లేదా? ఎవరిని కుట్రలు చేసినా తనకంటూ ఒక ఇమేజ్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం నాయకుడుగా కవిత మేడం గారు నిలబెడతా ఉన్నది. ఆ స్వయం శక్తితో ఎదిగి వచ్చిన ఆ నాయకత్వ లక్షణాలు ఇవాళ నిలబెడతా ఉన్నాయి. ఆ ఇమేజ్ నిలబెడతా ఉన్నది. ఆమె చేసిన పని ఇవాళ నిలబెడతా ఉన్నది. నిజామాబాద్ అనేది ప్రశ్న కదా, నిలబెడతా ఉన్నది, చూపెడతా ఉన్నది. ఇది చరిత్ర కాబోతా ఉన్నది. ఎట్లా అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో జరిగితే పార్లమెంటు, దాని తర్వాత ఏది ఎమ్మెల్సీగా రెండోసారి కూడా ఎన్నిక జరిగిన తర్వాత వాళ్ళ ఓటమికి కారణమని ఈ నినాదాన్ని తీసుకొని పోవడం అయితే సమంజసం కాదు. ప్రజలు స్వాగతిస్తారని నేను అనుకోను. వ్యక్తిగతంగా ఆమెకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, నేను అంగీకరిస్తాను. అన్ని ఓకే కాదని కాదు, కానీ ఎప్పటిదో సమస్యను ఇప్పుడు తీసుకొని పోవడం, ఎవరి మీదనో నిందలు వేయడం, ఇది సమంజసం కాదు. కేసీఆర్ గారి అక్క ఇక్కడ ఒక విషయం, ఇది నిందల ప్రస్తావన కాదక్క, నిజాల ప్రస్తావన. వాస్తవాలు చెప్పే ప్రయత్నం. మీరు మాట్లాడితే నిజాలు, అవతల వాళ్ళు మాట్లాడితే నిందల. ఇస్మాయిల్ గారు మీరు మాట్లాడితే నిజాలు, అవతల వాళ్ళు మాట్లాడితే నిందల. మీకు కూడా తెలుసు అక్క, మీకు కూడా తెలుసు. ఒక ఆడబిడ్డగా మీరు కూడా ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల ఆవేదనను అర్థం చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఒక ఇంట్లో ఇట్లా జరిగితే ప్రజాక్షేత్రం నుండి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల చేత ఎన్నికబడి ఇవాళ రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకొని మహిళా ప్రతినిధిగా ఉన్న ఇట్లాంటి వాళ్ళకే ఇట్లా అన్యాయం జరిగితే రేపు మామూలు సామాన్యుల పరిస్థితి ఏంటక్క? ఒకసారి మీరు ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు. ఇవాళ ఇక్కడ ఈ రోజు ఏ అమరుల కుటుంబాల దగ్గరికి అయితే వెళ్ళిండ్రో, ఏ గన్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిండ్రో, మరి అప్పుడు మీ అక్క ఎంపీగా కాదు ఎమ్మెల్సీగా మరి అమరుల కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదు? రాజ్యాంగ శక్తి అని మాట్లాడుతున్నారు కదా ఇస్మాయిల్ గారు. మరి ఇస్మాయిల్ గారు ఒక మాట, సుమిత్ర గారు ఒక్క నిమిషం అంటే ప్లీజ్ ఒక్క నిమిషం. ఇస్మాయిల్ గారు, ఇప్పుడు మీరు గన్ పార్క్ కి వెళ్ళి అమరులకు క్షమాపణ అడుగుతున్నాము అని అన్నారు. గతంలో ఇప్పుడు కుట్ర చేసి ఓడిచ్చిండ్రా, తనకు అన్యాయం జరిగిందా, న్యాయం జరగలేదా అన్నది ఓకే. మరి అమరుల కుటుంబాలు 1200 మందిలో ఒక్క కుటుంబానికైనా తన ఎమ్మెల్సీ ఎందుకు అవకాశం ఇవ్వలేదు మీ అక్క? అప్పుడు రాజ్యాంగ శక్తే కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మంచి పాయింట్ ప్లీజ్. మీరు మంచి ప్రశ్న అడిగినారు, మంచి పాయింట్లు ఏమనెత్తినారు. నా మనసులో ఉన్న మాట కూడా మీరు చెప్పినారక, మీకు అభినందనలు. నేనేమంటున్నా అంటే ఇదే ప్రయత్నం తను అక్కడ ఉండి చేసే ప్రయత్నం చేసినప్పుడు అది వాటిని పట్టించుకోలేదనే కదా బాధ. అప్పటి నుంచి చెప్పిన విషయాలు చాలా ఉన్నాయక్క. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, తన ఎమ్మెల్సీ ఇంకొకరికి ఇస్తా అంటే కేసీఆర్ అడ్డం పడ్డారా? ఎవరు అడ్డం పడ్డారు? ఏ ప్రజలు అడ్డం పడ్డారు? ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ తీసుకోకుండా అమరులైన కుటుంబాలకు ఎమ్మెల్సీ ఇవ్వమంటే అక్కడ ఎవరు అడ్డుపడ్డారు? మరి ఎవరు అడ్డున్నారు? మీరు అవకాశం ఉంది కదా, మీకు చొరవ ఉంది కదా, కేసీఆర్ గారిని అడగండి. కవితక్క ఎమ్మెల్సీ పదవి అడగలేదండి. మా పార్టీ నుంచి వెళ్ళిన ఆకుల లలిత అనే బీసీ మహిళలకు కేసీఆర్ గారు నామినేషన్ సెట్ రెడీ చేసుకోమన్నాక బలవంతంగా కవిత తీసుకోలేదా? ఇప్పుడు ఆమె మళ్ళీ మా పార్టీకి రాలేదా? ఇస్మాయిల్ గారు, ఇష్టం లేనప్పుడు ఎవరైనా ఏది ఇచ్చినా తీసుకోము. ఇస్మాయిల్ గారు, బలవంతంగా రుద్దితే ఎవరు కానీ ఇది చేసుకోరు. మీరు మళ్ళీ ఎమ్మెల్సీ బలవంతంగా తీసుకొని ఇవ్వలేదు అంటే మరి బలవంతంగా మళ్ళీ రుద్దీను నా మీద అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఇస్మాయిల్ గారు, మొదటి నుంచి 2001 నుంచి జెండా మోసిన ఏ మహిళకైనా ఆ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఎవరొద్దన్నారు చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు ఇస్మాయిల్ గారు? మళ్ళీ మీరు దయచేసి ప్రజలను మభ్య పెట్టకండి. ఎమ్మెల్సీ మా అక్క వద్దన్నది బలవంతంగా ఇచ్చిండ్రు అనే మాట మీరు ప్రజల మీద చేయకండి. మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చాలా 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 ఈ ప్రాంతం మొత్తంలో గ్రామానికి ప్రజల మనసులో ఏమున్నదని అవగాహన ఉన్నటువంటి పార్టీ అని నేను అనుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు కూడా ఎవరు ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహం పన్నాలి, చతురతలు పన్నాలి, ప్రజలకు ఏ నాయకుడు అందించాలని ఆయనకు అవగాహన ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆయననే మీరు ఇప్పుడున్న అమరుల కుటుంబాలకు అన్యాయం చేద్దాము, నా బిడ్డ ఓడిపోయినా మళ్ళీ నా బిడ్డకి ఇచ్చుకుంటాను కేసీఆర్ అనుకున్నాడా అండి? ఏం మాట్లాడుతున్నారు ఇస్మాయిల్ గారు? మీ అక్క ఆశించలేదా నాకు ఎమ్మెల్సీ కావాలని? కొట్లాడలేదా? పోరాటం చేయలేదా నాకు ఎమ్మెల్సీ కావాలని? ఏ మహిళకు గానీ, జెండా వాళ్ళకి గానీ, రాజకీయ నిరుద్యోగులకు గానీ, విద్యార్థుల కుటుంబాలకు గానీ, అమరుల కుటుంబానికి గానీ అవకాశం ఇస్తా అనుకుందా? మళ్ళీ ఈ రోజు అదే గన్ పార్క్ వెళ్ళి మళ్ళా అమరులకు క్షమాపణ చెప్తున్నానడంలో చిత్తశుద్ధి ఏమిటండి? ఒక్క మాట
చిత్తశుద్ధి ఎవరికైనా ఉందంటే అది కవితకు మాత్రం ఉంది. చిత్తశుద్ధికి ఎవరికైనా ఉందంటే ఇప్పుడు కవితక వెంట నడుస్తున్న నాయకత్వాలు మాత్రం ఉంది. ఎందుకంటే అధికారాలు పదవులు మాకు ముఖ్యం కాదని తృణప్రాయంగా తుంచక్కడ పడేసి ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాం. అట్లాంటి ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయాలి ఆ పని. పార్టీ నుంచి వచ్చినాక కాదు. ఇస్మాయిల్ గారు మీరు సమర్థించుకోవడానికి అంత బాగా సమర్థించకండి. ఇస్మాయిల్ గారు మీ మాటలతోటి ఇంకా కూడా మభ్య పెట్టాలనుకోకండి. తృణప్రాయంగా పదవిని త్యాగం చేసింది అని ఆ మాట మీకు చెప్పకండి. ఆ చెప్పడానికి అర్హత కూడా లేదు. ఎప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడాలి. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఆ మాట ఎట్లా మాట్లాడతారండి? ఎక్కడ తృణప్రాయం అండి? సస్పెండ్ చేసినాక కదండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇస్మాయిల్ గారు? మీరు మీ నాయకురాలు మీకు గొప్పే కావచ్చు, కాదని అనట్లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా గొప్పనే. అది మీరు అనుకుంటున్నారు. అది ప్రజలు అనుకోవాలి. మీరు అనుకుంటే ఓకే, ప్రజలు అనుకోవాలి ఆ విషయం. ఎప్పుడైతే ఈ రోజు అదే అమరులైన కుటుంబాలకు ఒక్కరికైనా తన ఉద్యోగం వాళ్ళకి ఇప్పించి ఉంటే అందరూ అనుకునేవారు. ఇంటి కూడా పట్టలేదు కదా, ప్రజల నాటి కనిపెట్టినాం, ప్రజల మధ్య పోయినాం, కానీ ఇంటితో ఉన్నారు కదా, ఇంటి పట్టలేదు కదా, ఈశ్వరు కూడా పట్టలేదని సామెత ఊరికే లేదు కదా. వినండి ఇస్మాయిల్ జీ, వినండి. అయితే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఆమెకు రుద్దిండ్రు అన్నారు. ఇప్పుడు మేము బలవంతంగా పార్టీలో కొనసాగమన్నాం, కొనసాగినరా? మరి ఆమె మేము పార్టీలో కొనసాగమని అడిగినాం. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒక ఆడబిడ్డగా ఆలోచించండి. లేఖను విడుదల చేసిన పద్ధతిని మీరు సమర్థిస్తారా? ఆ లేఖ లీక్ అయిన విషయం ఆమె పదే చెప్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆడబిడ్డను అవాస్తవం చేసి ఆరోపణలు చేసి చెప్పనియండి ఇస్మాయిల్ జీ, అందులో రహస్యం ఏముంది? అది ఎందుకు బహిరంగ లేఖ కాకూడదు? బహిరంగంగానే ఇంత విమర్శ చేసినప్పుడు ఆ లేఖ బహిరంగంగా మేడమే ఎందుకు విడుదల చేయకూడదు? అందులో రహస్యం ఏముంది? కార్యకర్తల కోసమే అడిగారు కదా, పార్టీ బాగు కోసమే అడిగారు కదా. అక్కతో సన్నిహితంగా ఉన్నారు, మాకంటే కూడా అక్కతో సన్నిహితంగా ఉన్నారు. మీకు అక్క మనస్తత్వం తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు అవకాశం దొరికిందని మాట్లాడవచ్చా? లేదు. మీరు ప్రశ్నకి సమాధానం ఇస్మాయిల్ గారు ఒక మాట. మీ అక్క కేసీఆర్ లేకుంటే, కారు బొమ్మ లేకుంటే, కేసీఆర్ లేకుంటే లీడర్ అయ్యేదా? ముందు ఆ మాట చెప్పండి. ఇప్పుడు ప్రజలు ముఖ్యమా, కన్న తండ్రి ముఖ్యమా? మీరు చెప్పండి. ప్రజలు ముఖ్యమా, కన్న తండ్రి ముఖ్యమా? పోరాట పుత్తిల నుంచి ఉద్యమ నాయకులను తయారు చేసే గడ్డ ఇది. ఎవరి కోసమో ఎవరి గురించి ఎవరి కడుపులోనే ఎవరైనా పుట్టవచ్చు, కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది గొప్ప వాళ్ళు, గొప్ప నాయకులు ఉన్నారు. మరి వాళ్ళ బిడ్డలు ఎందుకు, వాళ్ళ కొడుకులు ఎందుకు ఇంట్లో పడుకుంటున్నారు? ఎవరు మూడవ వ్యక్తి కూడా గుర్తుపట్టరు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె ఎట్లా ప్రజల్లోకి వచ్చి ఇవాళ వేలాది మంది ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? ఎట్లా నీరాజనాలు పలుకుతున్నారు చూస్తున్నారా మీరు? అందరికీ సాధ్యం అవుతుంది. అన్ని చూస్తున్నాం ఇస్మాయిల్ గారు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారని అన్ని చూస్తున్నాం. ఎట్లా మేనేజ్ చేస్తున్నారని అన్ని చూస్తున్నాం. అయితే మీరు మాట్లాడుతున్న ఈ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఏం చేయలేదు. ఈ రోజు అధికారం పోగానే తండ్రినే పక్కకు పెట్టేసి మళ్ళా ప్రజలు నాకు అవకాశం ఇస్తారా? చెప్పండి. అయితే ఇస్మాయిల్ గారికి గానీ చెప్పేది ఏంటంటే ప్రధానంగా, సరే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదు, ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. నిజంగా కవిత గారు ప్రజల పక్షాన పోరాడదలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద పోరాటం చేయాలి, 420 హామీల మీద పోరాటం చేయాలి, కేంద్రం సహాయ నిరాకరణ మీద పోరాటం చేయాలి, బీజేపీ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా పోరాటం చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదు కదా, మరి గతం దవ్వుకొని పెంట దవ్వుతే బోకెంచలే వస్తాయంటారు కదా, గతాన్ని దవ్వడం ఎందుకు అవసరం లేదు కదా. తండ్రి గారినే తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు, అభివృద్ధి ప్రదాత, ప్రగతిరత సారథి, ఆయనను విభేదించడం కాదు, రేవంత్ రెడ్డి గారిని విభేదించండి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలను ఇవాళ ఎంత దోకా చేస్తా ఉన్నారు. పాలన పడకేసిన పరిస్థితి, మంత్రులు కుమ్ములాటలు, పోరాటాలు, వీధి నోటితో అనకూడదు మంత్రులు నా స్థాయి, గాని ఏ స్థాయిలో దిగజారి మంత్రులు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ
పంపకాల గొడవ ఏ స్థాయికి శృతి మించింది? ఇది కదా సమస్య, దీని మీద కదా అది పోరాడాలి. సమస్య కాదు సుమిత్ర గారు, ప్లీజ్ అది సమస్య అని అనకండి. ఇప్పుడు సొంత కూతురే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా బయటకు వచ్చి అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది అని మీ నా ఉద్యమ నాయకుని బిడ్డ చెప్తుంటే మీరేమో మా పార్టీ నాయకులు మా పంపకాలు మా అని అంటున్నారు. 10 సంవత్సరాలు ఏం అవినీతి జరిగింది అనేది లెటర్ అప్ప నుండి కవితనే చెప్తుంది. మళ్ళీ మీరేమో కొత్తగా సుమిత్ర గారు మా పార్టీ గురించి మా నాయకుల గురించి మా పంపకాలు అని ఎంతసేపు మీరు మా పార్టీ నాయకుల గురించి కాదండి, మీ పార్టీ మీద సొంత కూతురే ఏం మాట్లాడుతున్నది అది చూడండి సుమిత్ర గారు. దాని వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది కానీ మా పార్టీ నాయకుల వల్ల ఏమి ఇబ్బంది జరుగుతలేదు. మా పార్టీ నాయకుల వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది తప్ప మీకేమి ఇబ్బంది లేదు కదా. కేసీఆర్ గారు తన సొంత కూతురైనప్పటికీ పార్టీని విభేదించారు కాబట్టి పక్కన పెట్టిండండి. కాంగ్రెస్ కా దమ్ము ధైర్యం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిరంతరం రోజు ధారావాహిక లాగా ఓ సీరియల్ లాగా ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు, ఆయన విభేదిస్తూనే ఉంటాడు, ఆయన సుమిత్ర గారు దయచేసి మీకు తెలిసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రావడం కోసము ఆయన మంత్రి పదవిని తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి అండి. ఇక్కడ కవిత గాని అక్కడ కుటుంబంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు గాని అమరులైన కుటుంబాలకు ఉద్యమకారుల కోసమో వీళ్ళ కుర్చీలు ఖాళీ చేసి ఇవ్వలేదు. ఎప్పటికెప్పుడు మాకుందామని అనుకున్న వాళ్ళు తప్ప మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు త్యాగం చేసిన వ్యక్తికి కొట్లాడిన వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంటుందండి. డెఫినెట్ గా హక్కు ఉంటుంది. త్యాగం చేయకపోతే కేసీఆర్ గారు పదవులను త్యాగం చేయకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని తీసుకుపోకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా? 69 ఉద్యమం లాగా అణచివేతకు గురి కాకపోతుండేనా? కాల్పులో ఏదో జరగకపోతుండేనా? శాంతియుత పద్ధతిలో మహాత్ముడి అహింస మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఓట్లనే ఒక ఆయుధంగా మలిచి తెలంగాణ సాధించడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి పదవుల్ని ఇట్లా వదిలిపెట్టిండ్రు కదా. ఆ ప్రయత్నంలో మా పార్టీ వాళ్ళు కూడా సహకరించింది సుమిత్ర గారు. మీరు గతం తెలుసుకోండి. మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మంత్రిగా ఉండి కూడా మంత్రి పదవిని త్యాగం చేసింది. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సుమిత్ర గారు మమ్మల్ని చూపిస్తారు, మేము చర్య తీసుకున్నాం, మీరు తీసుకోండి. కొండా సురేఖ గారిని తప్పించండి చూద్దాం, మీరు తీసుకోండి చర్య. మీ పార్టీలో అసమ్మతి మీదనో లేదా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వారి మీదనో మీరు చర్య తీసుకునే రేవంత్ రెడ్డి గారికి తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడొద్దు సుమిత్ర గారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాబట్టి, ప్రజాపాలన చేస్తుంది కాబట్టి, మాది ఒక పెద్ద కుటుంబం, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి మంచి చెడ్డ అన్ని ఉంటాయి. వాటిని అన్నిటిని సమీకరించుకొని డెఫినెట్ గా ఎవరి మీద క్రమశిక్షణ తీసుకోవాలి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని పదవులు ఉంచాలి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటదండి. ఇక్కడ సొంత కుటుంబం లాగా జరగదండి ఇక్కడ వ్యవహారము. కొండా సుస్మిత గారు సొంత మంత్రి గారి పాప కొండా సుస్మిత గారు మరి నోరు జారిండ్రు, మా పాప తప్పన్నారు అని ఆమెంటది. కడతకు తుపాకీ పెట్టిండ్రు, ఆ తుపాకీ ఎక్కడిది ఆమంటది. అవునండి, కొండా సురేఖ గారు మా అమ్మాయి మాటలకు బాధపడుతున్నా చెప్పారు కదా. కానీ ఇక్కడ మీరు అట్లా చెప్పట్లేదు కదా. మీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తామని చెప్తలేం కదా. మొన్నటి దాకా అధికారంలో నుండి వచ్చిన మీ కవితక్కనే చెప్తుంది కదా అన్యాయం జరిగింది అని. అధికారంలో ఉన్న మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మా వాళ్ళు ఏం చెప్తున్నారండి? మీ అధినేత కూతురే చెప్తున్నది కదా ఇక్కడ. వినండి చెప్పండి. ఆమె పార్టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఆమె బయటకు రావాలనుకున్నప్పుడు, ఆమె స్వతంత్రంగా ఉండాలనుకున్నప్పుడు, ఆమెకు ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉన్నప్పుడు ఆమె మాట్లాడిండ్రు. పార్టీలోనే ఉన్న మంత్రులు, పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీలోనే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎంత మంది ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములైనటువంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి తేడా లేదా దానికి దీనికి? కవిత గారు మాట్లాడిన దానికి ప్రస్తుతం వీళ్ళు మాట్లాడిన దానికి తేడా లేదంటారా?
స్పష్టం కదా అక్కడ. సుమిత్ర గారు, మరి మేము అధికారంలో ఉన్నా గానీ మాది కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, పెద్ద పార్టీ, మాదొక పెద్ద కుటుంబం లాంటిది కాబట్టి మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం, అన్ని రకాలు ఉంటది. కేవలం అధికారం కోసమే లేదు సుమిత్ర గారు, కేవలం అధికారంలో ఉన్నప్పుడు పెదాలు మూసుకొని, అధికారం లేనప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడే సంస్కృతి కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నాయకులం డెఫినెట్ గా ప్రతి దాని మీద మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం, సమస్యలుంటే పరిష్కరించుకుంటాం, ప్రజల కోసం పనిచేసుకుంటాం, ప్రజల కోసం పనిచేస్తాం మేము. అంతే తప్ప అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకుంటే ఒక రకంగా మేము మాట్లాడమండి. అది కాంగ్రెస్ సంస్కృతి కాదు. డెఫినెట్ గా ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు అన్నట్టు గొడవలు ఉంటుండొచ్చు, కాంగ్రెస్ పెద్ద కుటుంబం కాబట్టి డెఫినెట్ గా అభిప్రాయ భేదాలు డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు అధికారం అనుభవించొచ్చిన మీ కవితక్కనే కదా ఈ రోజు వచ్చి మళ్ళీ మీ మీద మాట్లాడుతుంటే మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా. నేను ఇప్పుడే చెప్పిన ఎగ్జాంపుల్ కవిత గారు మాట్లాడడం. రమ్యారావు గారు ఏంటి కవిత గమ్యం ఎటు? 4 నెలల లాగౌట్ అయినారు. లాగౌట్ ఎందుకు అవుతారు? అవసరం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాలంటే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే గన్ పార్క్ వెళ్ళి క్షమాపణ కోరుతున్నానడం కాదు, మరి గతంలో నేను ఓడిపోయి కూడా ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఇదే గన్ పార్క్ వచ్చి ఏ ఒక్కరికన్నా నాలాగా అమరులైన కుటుంబాల నుంచి ఒక్క ఆడపిల్లకి ఎమ్మెల్సీ ఇస్తానంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణను అభిమానించే వాళ్ళు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కవితకు జేజేలు కొట్టేవాళ్ళు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడి ఇస్మాయిల్ గారు వచ్చి ఇంట్లో కూర్చోవడం అని ఇంకొకరిని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇదేనండి. ఫైనల్ గా ఇప్పుడు ఒకవేళ 4 నెలల ఇష్యూ తర్వాత, 4 నెలల ప్రజాబాటు తర్వాత ఇవాళైతే టార్గెట్ నాకు బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ లో జాయిన్ అవుతా, లేకపోతే కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకుంటా సపోర్ట్ చేస్తారా? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కాంగ్రెస్ లో జాయిన్ అవుతా, కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంటా సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త కాదండి, గతంలోనే జాయిన్ అవుతా అంటే వద్దన్నాం కదా మేము. కాంగ్రెస్ అధిష్టానం వద్దన్నది, ఇక్కడ మా నాయకులు వద్దన్నారు. మీరు వద్దన్నారా? నేను వద్దనండి, మా కార్యకర్తలు వద్దంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది. కార్యకర్తలు అడగలే కదా, అక్కడ దాకా పోలే కదా, టాప్ లెవెల్ లీడర్షిప్ లో డెఫినెట్ గా కాంగ్రెస్ కార్యకర్తలది నాయకులు వింటారు కదా, అది ప్రజానాడి ఏందనేది తెలుసుకుంటారు కదా. ఎటు పడతాడు ఎవరు వస్తామంటే వాళ్ళని అడ్డగోలుగా ఎటు పడతాడు. చెప్పండి సుమిత్ర గారు, ఇంతకుముందు ఏదో అడుగుతున్నారు. ఈ అమరవీరుల కుటుంబానికి విషయాలకు వస్తే కేసీఆర్ గారు మెజారిటీ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇంటికి ఇచ్చిండ్రండి. అన్యాయం జరిగింది అనడం సమంజసం కాదు. ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు. ఆ ప్రయత్నం ఆ దఫా జరుగుతూనే ఉంది. ఈసారి అధికారంలోకి రాలేము, కాంగ్రెస్ వచ్చింది, కొనసాగించవచ్చు దాన్ని. ఇంకోటి వీళ్ళు హామీ ఇచ్చిండ్రు, 25,000 పెన్షన్ ఇస్తాము, అమరవీరుల కుటుంబానికి 250 గజాల స్థలం ఇస్తాము, అలాగే అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తామని చెప్పిండ్రు. మరి ఆ ప్రయత్నం జరగలేదు 23 మాసాల్లో. అటువైపు ఒక ప్రశ్న కూడా లేదు కదా కవిత గారిది. డెఫినెట్ గా జరుగుతుంది సుమిత్ర గారు, డెఫినెట్ గా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇంకా ఎన్నికలకు 3 సంవత్సరాల సమయం ఉంది, తప్పకుండా నెరవేరుస్తాం. హైదరాబాద్ డిక్లరేషన్ లో భరత్ గారు, హైదరాబాద్ డిక్లరేషన్ లో క్లియర్ గా అమరవీరుల కుటుంబాలకు ఏం చేస్తామని, ఉద్యమకారుల త్యాగాలని గుర్తిస్తామని చెప్పడం జరిగింది, కానీ చేయలేదు ఒక్కరి కూడా. మీరు మా డిక్లరేషన్ ఒక్కటి పట్టుకొని ఇప్పుడు అంటున్నారు. 10 సంవత్సరాలలో మీరు డిక్లరేషన్ లో ఉన్నాయి లేని చేసినవి కూడా చేసినామండి. మేము రైతు మీరు చెప్పని చేసిండ్రు, చెప్పినది మాత్రం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందండి. ఇచ్చినామండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, అనేక ఆసుపత్రులను నిర్మాణం చేసినాం. ఇదే జూబ్లీ హిల్స్ లో 1000 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించారు కదా కేసీఆర్ గారు స్వయంగా. 30 కోట్ల రూపాయలతో అంబేద్కర్ మేము వచ్చి ఇంకా 2 సంవత్సరాలు క్లోజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన కవిత గురించి చర్చిస్తున్నాం, మిగతా ఇష్యూస్ వేరే తర్వాత చర్చిద్దాం. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, రమ్యారావు గారు, అదేవిధంగా ఇస్మాయిల్ గారు. సో మొత్తానికి స్పందన ఒకటి, ఇవాళ ఫస్ట్ డే అయితే నాకు టార్గెట్ బీఆర్ఎస్ఏ కనబడుతుంది. కేసీఆర్ ఫోటో లేదు, ఫోటో తీసేస్తానని మొన్నే చెప్పారు. టార్గెట్ బీఆర్ఎస్ఏ ఎక్కువ కనబడుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో. 4 నెలల పాటు జనం బాట అంటున్నారు. మధ్యలో ప్రతి 3-4 డేస్కు ఒక జిల్లా పర్యటిస్తూ మధ్యలో మళ్ళీ హైదరాబాద్ వస్తారు. ఆ విధంగా జనం బాట ఎంచుకున్నారు. దీని ద్వారా ఈ జనం బాట తర్వాత కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీకి అసోసియేట్ అవుతారా, అలయన్స్ ఉంటుందా, ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. రైట్.
ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.